వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనం తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకొచ్చింది. కంటైనర్ క్యారియర్ వాహనాల నుంచి భారీగా వసూళ్లు, ఒక్కో వాహనం దగ్గర 10,000 నుంచి 20,000 వసూళ్లు చేసేవారని, 44 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కృష్ణపట్నం లారీ అసోసియేషన్ని నిర్వీర్యం చేసి కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి పోర్ట్ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాని సహకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్ట్ నుంచి 60 ఎక్స్పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. 20,000 మంది ఉపాధికి గండిపడింది. దీనిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏవన్గా కాకాని, మరో 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎత్తివేయడానికి వేల మంది కార్మికులు వీధిన పడడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల అక్రమ దందా కూడా ఒకటని పోర్టు ఉద్యోగుల వాదన. ఎప్పుడైతే ఎగుమతి, దిగుమతి కంపెనీలకు వాహనాల అద్దెను విపరీతంగా పెంచారో అవి భరించలేక తమ కార్యకలాపాలకు చెన్నై పోర్టుపై ఆధారపడ్డం మొదలుపెట్టాయి. ఫలితంగా కృష్ణపట్నం పోర్టుకొచ్చే కంటైనర్ల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. దీంతో కంటైనర్ టెర్మినల్ లాభసాటిగా లేదని పోర్టు యాజమాన్యం దీనిని ఎత్తివేసింది. కేవలం బొగ్గు, బూడిద దిగుమతి, ఎగుమతుల టెర్మినల్గా మార్చేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టుపై ఆధారపడిన వందలాది ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉపాధి కోల్పోయాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం, కాకాని ఓడిపోవడంతో దందా ఆగిపోయింది. అయితే వైసీపీ నాయకుల అక్రమ వసూళ్ల కారణంగా నష్టపోయిన ట్రాన్స్పోర్టర్ షేక్ ఫరీద్ అనే వ్యక్తి వారి అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా తనలాంటి ఎందరో ట్రాన్స్పోర్టర్లు నిలువునా మునిగిపోయామని అందులో తెలిపారు. అంతేకాదు కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో వైసీపీ నాయకులు ఎంత దండుకున్నది ఉప్పందించారు. వైసీపీ అధికారంలో ఉండగా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఫరీద్ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం కాకాని నేతృత్వంలోనే జరిగిందని గుర్తించారు. ఏవన్గా కాకాని, ఆయన అనుచరులు 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇప్పటికే కాకానిపై క్వాడ్స్ అక్రమ తవ్వకం, రవాణా, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోటోల మార్ఫింగ్ తదితర కేసులున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.